ఎలక్ట్రిక్ వాహనాలలోనే ఒక అద్భుతమైనటువంటిది ఇప్పుడు బెంజ్ వాళ్ళు తీసుకొచ్చింది. ఏకంగా వాళ్ళ ఎస్యూవి 809 కిలోమీటర్లు వెళ్తుందంట. దాని కాస్ట్ 1,41,00,000. అమెరికా బయట, భారత్లోనే తయారీ. ఇది కీలకమైనటువంటిది. 7 సీట్లు కలిగిన విద్యుత్ ఎస్యూవి EQS 580 4MATIC మోడల్ని దేశీయ విపణిలోకి సోమవారం బెంజ్ విడుదల చేసింది. దీని పరిచయ ధర 1,41,00,000 అయితే ARAI సర్టిఫికేషన్ ప్రకారం ఒకసారి ఛార్జింగ్తో దీని మీద 809 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని చెప్పి కంపెనీ ప్రకటించింది. కంపెనీ పూణే ప్లాంట్లో ఈ కారును ఉత్పత్తి చేశారు. భారత్లో ఇది మాకు 6వ విద్యుత్ కారు. ఈ కారుని అమెరికా వెలుపల ఉత్పత్తి చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచిందని ప్రకటించారు. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. ఇది సక్సెస్ అయితే దేశంలో ఇలాగ అసలు పెట్రోల్ ఖర్చే అవ్వదు, చాలా చీఫ్గా అయిపోతుంది అనుకుంటే అందరూ ఇప్పుడు లగ్జరీ కార్లు కొనేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇలా 800 కిలోమీటర్లు వస్తుంటే చక్కగా కొనేస్తారు. ఇప్పుడు ఎంత వస్తాయని బెంజులు ఇట్లాంటివి వచ్చేటప్పటికి చాలా తక్కువ కాదు, 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఆ రేంజ్లో వస్తుంటాయి. వాటితో పోల్చుకుంటే కరెంట్ ఛార్జింగ్ పెట్టుకుంటే 809 కిలోమీటర్లు అంటే ఎట్లా లేదన్న, అంటే ఈవీల్లో పెద్ద తలనొప్పి ఉంది. మనకి 450 కిలోమీటర్లు వస్తుందని చెప్పి వెహికల్ ఇచ్చాడంటే 350 వస్తుంది అనమాట. అంటే దాంట్లో లెక్క ఏంటంటే మనం ఏసీ వేసుకోకుండా సిస్టమ్స్ ఏమి ఆన్ చేయకుండా ఉంటే అది నడుస్తుంది. మామూలుగా కారు నడిపినట్టు నడపాలంటే అందులో 200-300 ఇది డౌన్ అయిపోతుంది, స్టార్టింగ్లోనే డౌన్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు 800 అన్నారంటే కనీసం ఒక 500 కిలోమీటర్లు అయితే పనికి వస్తుంది. కాబట్టి 1,50,00,000 డబ్బులు పెట్టి కొంటున్నటువంటి వాళ్ళకి ఇది పెద్ద కష్టం కాదు. 1,50,00,000 పెట్టి కొంటున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ధనవంతులు. వాళ్ళకి 1,50,00,000 పడేస్తే పోలేదా, మన పెట్రోల్ ఛార్జీలు కూడా ఉండదు అనుకుంటారు. అది భారీగా నడుస్తుంది. ఈ గనక కాకపోతే ఏకైక సమస్యల్లో ఏంటంటే ఛార్జింగ్ పాయింట్లు పెద్ద ఎత్తున ఉండాలి. ఇప్పుడు ఒక కారుకి మనకి విజయవాడ హైదరాబాద్ హైవే మీద సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి ఒక్క ఛార్జింగ్ స్టేషన్లో మాత్రమే అరగంట ఛార్జింగ్ పడుతుంది. ఏదైనా ఏది పెద్ద వెహికల్స్కి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి, బస్సు ఇట్లాంటి వాటికైనా అరగంటో గంట పడుతుంది అక్కడ ఒక్క చోటే. మిగతా అన్నీ కూడా 2 గంటలు 3 గంటలు పట్టేటటువంటి పరిస్థితి. అదే ఛార్జింగ్ కూడా ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో అయిపోతుందంటే అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపుకి వెళ్తారు. ఇప్పుడు రీసెర్చర్స్ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది అది ఛార్జింగ్ అన్నటువంటిది. అతి వేగంగా ఏదైతే పెట్రోలు డీజిల్ ఎలా పోసుకుంటామో, ఎల్ఎన్జి ఎట్లా ఎక్కించుకుంటామో, ఎల్పిజి ఎట్లా ఎక్కించుకుంటామో ఆ తరహా కరెంట్ ఛార్జింగ్ అయ్యేటట్టయితే కనుక భారీగా కొనుగోలు అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది.